అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రామాంతపూర్ హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక నుంచి బీరపగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకునే మళ్లింపు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే నల్ల చెరువు వద్ద కట్ట వద్దకు మార్చారు. నాగోల్ ఎల్బీ నగర్ వైపు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయత్ నగర్ మీదుగా పెద్దంబర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి లేదా సర్వీస్ రోడ్డు మార్గాన గట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోనున్నాయి. పీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకొని అక్కడ యూటర్న్ తీసుకొని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లాలంటే ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. నాగోల్ నుంచి వరంగల్ వైపు వాహనాలు కూడా బగాయత్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రామాంతపూర్ హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక నుంచి బీరప్పగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకునే మళ్లింపు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే నల్ల చెరువు కట్ట వద్దకు మార్చారు. నాగోల్ ఎల్బీ నగర్ వైపు వెళ్లే వరంగల్ వెళ్లే వాహనాలు హయత్ నగర్ మీదుగా పెద్దంబర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి లేదా సర్వీస్ రోడ్డు మార్గాన గట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోనున్నాయి. పీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకొని అక్కడ యూటర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లాలంటే ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. నాగోల్ నుంచి వరంగల్ వైపు వాహనాలు కూడా బగాయత్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.